నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ సత్తా చాటిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం 36,000 మందికి ప్రత్యక్షంగా లభించనున్న ఉపాధి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ సమగ్రాభివృద్ధికి 10 వ్యూహాలు పేదరిక నిర్మూలనే ధ్యేయమన్న ముఖ్యమంత్రి గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో అలరించిన డ్రోన్ షో అతిపెద్ద ఆంగ్ల వాక్యంతో సరికొత్త గిన్నిస్ రికార్డ్ ధ్రువపత్రం అందుకున్న సీఎం రేవంత్ పూర్వోదయ నిధులతో ఏపీలో 3 ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు అధికారులకు చంద్రబాబు నిర్దేశం పోలవరం నల్లమల సాగర్ పనులపై చర్చ ఏపీలో స్క్రబ్ టైఫస్ నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అపరిశుభ్రతే అతిపెద్ద జబ్బుగా పేర్కొన్న సీఎం సీజనల్ వ్యాధులు సున్నాకు తేవాలని ఆదేశం ఇంటెల్ కాగ్నిజెంట్ సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ టెక్నాలజీ కంప్యూటింగ్ పై చర్చలు సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యానికి ఆహ్వానం మెహుల్ చోక్సీకి బెల్జియం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ భారత్కు అప్పగించవద్దన్న విజ్ఞప్తి తిరస్కరణ త్వరలో దేశానికి తీసుకురానున్న సిబిఐ కీలక అంశాలపై చర్చలు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు పెట్టుబడుల ప్రవాహం సాంకేతిక ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలతో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ విజయవంతమైంది తెలంగాణ శక్తి సామర్థ్యాలను వ్యాపార అనుకూలతలను ప్రపంచానికి చాటి చెప్పాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు అనుసరించే ప్రణాళికలను విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించింది 2 రోజుల్లో 5.75 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు తరహాలో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా 2 రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ నెల 8న మధ్యాహ్నం సదస్సు లాంఛనంగా ప్రారంభించగా దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల నిపుణులు హాజరయ్యారు. 2 రోజుల పాటు 27 సెషన్లలో నిపుణుల మేధోమథనం జరిగింది. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, విద్య, వైద్యం, పర్యాటకం, పట్టణ మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్లు వంటి విభిన్న రంగాలపై చర్చలు జరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, యూనిసెఫ్ ప్రతినిధులతో పాటు అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. క్రీడా, సినీ ప్రముఖులు సైతం అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఒకవైపు సెషన్లు జరుగుతుండగానే మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ సర్కార్ విజన్తో అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. మొదటి రోజు 3,97,500 కోట్ల రూపాయల ఎంఓయూలు జరగ్గా రెండో రోజు కూడా పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. ఇన్ఫ్రాకి డిసి పార్క్స్ 70,000 కోట్లతో 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా పార్కు ఏర్పాటుకు ముందుకొచ్చింది. జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 9,000 కోట్లతో డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టనుంది. ఏజీపీ గ్రూపు 6,750 కోట్లతో 1 గిగావాట్ డేటా సెంటర్ నెలకొల్పనుంది. బయోలాజికల్ ఈ లిమిటెడ్ టీకాలు, పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా 3,500 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2,000 కోట్లతో అధునాతన ఆహారం, వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనుంది. వింటేజ్ కాఫీ అండ్ బేవరేజెస్ లిమిటెడ్ 1,100 కోట్లతో ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపించనుంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 1,500 కోట్లతో కొత్త యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఎలక్ట్రానిక్ తయారీ సేవల విస్తరణలో కేన్స్ టెక్నాలజీ ఇండియా 1,000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదించింది. ఆర్సీ సిటీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ 3 విడతల్లో 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. పర్ప్యూ గ్రూప్ 50 మెగావాట్ల సామర్థ్యంతో గ్లోబల్ కెపాసిటీ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. అరబిందో ఫార్మా 2,000 కోట్లతో కంపెనీ విస్తరణకు ఎంఓయూ చేసుకుంది. గ్రాన్యూల్స్ ఇండియా 200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. భారత్ బయోటెక్ 1,000 కోట్ల రూపాయలతో పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల కోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఆహార, పానీయాల తయారీ విస్తరణలో కేజీఎస్ ఇండియా 650 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్
పాల ఉత్పత్తి విస్తరణకు 150 కోట్ల పెట్టుబడితో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఆక్వెలాన్ నెక్సస్ లిమిటెడ్ తెలంగాణలో క్లీన్ ఎనర్జీ ఆధారంగా 50 మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. పర్యాటక రంగంలో 7,045 కోట్ల భారీ పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3,000 కోట్లు, డ్రీమ్ వ్యాలీ గోల్డ్ ఫండ్ రిసార్ట్స్ 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. సారస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 1,000 కోట్లు, అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ 800 కోట్లు, కేఈఐ గ్రూప్ 200 కోట్లు, పోలిన్ గ్రూప్ మల్టీవర్స్ హోటల్స్ 300 కోట్లు, ఫ్లుడ్రా ఇండియా 300 కోట్లు, శ్రీ హవిషా హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 300 కోట్లతో ఎంఓయూ చేసుకున్నాయి. ఈ ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చి పరిశ్రమలు ప్రారంభమైతే 36,000 మందికి ప్రత్యక్షంగా, 30,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. గ్లోబల్ సమ్మిట్లో స్టాల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అత్యాధునిక సాంకేతిక డిజిటల్ పరిజ్ఞానంతో స్టాళ్లు నిర్వహించారు. గ్లోబల్ సమ్మిట్ ముగింపును అత్యంత ఘనంగా నిర్వహించారు. మూడంచెల తంత్రం $3 ట్రిలియన్ అభివృద్ధి లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం ఆవిష్కృతమైంది. రాబోయే 2 దశాబ్దాల్లో సమగ్ర, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి దిశగా భవిష్యత్తుకు బాటలు వేసే రోడ్ మ్యాప్ను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తెలంగాణ భౌగోళిక ప్రాంతాన్ని 3 జోన్లుగా విభజించి 10 వ్యూహాలతో 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యం. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిత ముందు చూపుతో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ రూపుదిద్దుకుంది. 2047 నాటికి తెలంగాణ వృద్ధికి 3 మూల స్తంభాల్ని గుర్తించారు. ఆర్థిక వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి సాధించడానికి అధునాతన సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక వనరులతో పాటు సుపరిపాలన ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని డాక్యుమెంట్లలో వివరించారు. తెలంగాణలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 జోన్లు కీలకమని పేర్కొన్నారు. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించాలనే మైలురాయిని దార్శనిక పత్రం నిర్దేశించింది. 2047 నాటికి జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 10వ వంతుకు చేరాలని లక్ష్యంగా ఎంచుకుంది. లక్ష్య సాధనకు 3 సూత్రాల్ని ప్రతిపాదించిన ప్రభుత్వం వాటి సాధన మార్గాల్ని కూడా చూపింది. ఆవిష్కరణలు, ఉత్పాదకత ఆధారిత వృద్ధి ద్వారా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించొచ్చని డాక్యుమెంట్లో ప్రభుత్వం పేర్కొంది. అలాగే యువత, మహిళలు, రైతులు, అణగారిన వర్గాలు సహా సమాజంలోని అన్ని వర్గాలకు వృద్ధి ఫలాలు అందేలా చూడడం విజన్ ప్రధాన ఉద్దేశ్యం. ఇది 4 కోట్ల ప్రజల మధ్యలో చర్చించి ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్ళను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి సామాన్యమైన ప్రజల్ని, రైతులని, మహిళల్ని, విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈరోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ను అంకితం చేయదలుచుకున్నాం. ఈరోజు ఈ పాలసీ డాక్యుమెంట్ ఈజ్ గోయింగ్ టు అడ్రస్ ఫార్మర్స్, ఉమెన్ అండ్ యూత్. 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ సిటీలో సేవల విస్తరణకు ప్రాధాన్యమిచ్చి నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేయొచ్చని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్గా పిలుచుకునే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రణాళిక ద్వారా ప్రపంచ స్థాయి నాలెడ్జ్, ఆవిష్కరణల కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్, 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్ మధ్య జోన్ను అర్బన్ రీజియన్ ఎకానమీ ప్యూర్ పేరుతో తయారీ రంగానికి కేంద్రంగా మార్చనున్నారు. ఇక్కడే పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్లు ఏర్పాటు చేస్తామని విజన్ డాక్యుమెంట్లో స్పష్టం చేశారు. ప్రాంతీయ రింగు రోడ్డు దాటి రాష్ట్ర సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని గ్రామీణ వ్యవసాయం, హరిత ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా పేర్కొన్నారు. రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రేర్గా పిలుచుకునే గ్రామీణ తెలంగాణలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించి 2047 నాటికి సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి 10 కీలక వ్యూహాల్ని కూడా డాక్యుమెంట్లో పొందుపరిచారు. గేమ్ చేంజర్ ప్రాజెక్టులైన భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, డ్రైపోర్ట్, బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే, రీజనల్ రింగ్ రోడ్, రింగ్ రైల్, బుల్లెట్ రైల్ కారిడార్లు వృద్ధి చేయాలని నిర్ణయించారు. డిజిటల్ గవర్నమెంట్, టీ-ఫైబర్, స్పీడ్ వంటి కార్యక్రమాలతో పాలనా సామర్థ్యాన్ని పెంచడం, ప్రపంచ స్థాయి విద్య, పరిశోధనా సంస్థల్ని ఆకర్షించడం, మహిళలు, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టి, ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, అందరికీ సమాన అవకాశాల కల్పనను డాక్యుమెంట్లో ప్రస్తావించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం ద్వారా కీలక ప్రాజెక్టులను పూర్తి చేయొచ్చని నిర్ధారించారు. ఇక వాతావరణ మార్పులతో వాటిల్లే నష్టాల్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు విజన్ డాక్యుమెంట్లో ప్రాధాన్యత ఇచ్చారు. I wanted to eradicate poverty. I wanted to give education. I wanted to give employment with my youth. I wanted to give better health for my citizens. I have to deliver to poorest of the poor
remote villages, Tandas, Gudam, or any other remote place in Telangana. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, కళలు, పర్యాటకాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడం ద్వారా ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించే విధానాలు రూపొందించాలని తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలో ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఆకట్టుకుంది. ఈ ప్రదర్శన గిన్నిస్ బుక్ రికార్డును తిరగరాసింది. మంగళవారం రాత్రి ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఆకాశంలో 3000 డ్రోన్లతో తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ద రైజ్ అనే అక్షరాలను ప్రదర్శించారు. గత రికార్డులను తిరగరాయడంతో గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధిత ధ్రువపత్రాన్ని అందజేశారు. ఇప్పటి వరకు అత్యధిక డ్రోన్ల ప్రదర్శన రికార్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబి పేరున ఉంది. 2025 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2131 డ్రోన్లతో హ్యాపీ న్యూ ఇయర్ అనే అక్షరాలను ప్రదర్శించడం ద్వారా ఆ దేశం రికార్డును నెలకొల్పింది. దాన్ని అధిగమించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 3000 డ్రోన్లతో ప్రదర్శించి గిన్నిస్ బుక్లో స్థానం కైవసం చేసుకుంది. చివరగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. ప్రత్యేకమైన సమావేశం నిర్వహించి ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆయన ప్రణాళికలు ప్రకటించే అవకాశం ఉంది. చారిత్రక భవనాలను సంరక్షిస్తూనే నూతన భవనాల నిర్మాణం చేపట్టడానికి నిర్ణయాలు తీసుకున్నారు. అకాడమిక్ బ్లాక్లు, హాస్టళ్లను సీఎం పరిశీలించనున్నట్టు సమాచారం. యూనివర్సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి విద్యార్థులు, బోధనా సిబ్బంది అభిప్రాయాలు స్వీకరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచించారు. పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు వచ్చే నిధులతో 3 ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ నిధులను సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యాన పంటల విస్తరణ, గ్రామీణ రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగించేలా ప్రణాళికలు రచించాలని సూచించారు. రాయలసీమలో 20 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు లక్ష్యంగా కార్యాచరణ ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో పూర్వోదయ సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లోని 82 క్లస్టర్లను ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి చేసి 20 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటల్ని విస్తరించేలా చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. పూర్వోదయ పథకంలో భాగంగా 40,000 కోట్లతో వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో 20,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులు, మిగిలిన 20,000 కోట్లతో మౌలిక వసతుల కల్పన చేపట్టాలని ఆదేశించారు. 5,000 కోట్లతో ప్రత్యేకంగా గ్రామీణ రహదారులు నిర్మించి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేయాలని సీఎం చెప్పారు. ప్రకాశం, రాయలసీమ పరిధిలోని 23 మేజర్, మీడియం సాగునీటి ప్రాజెక్టులు, 1021 చెరువుల్ని పూర్తి చేసి ఉద్యాన పంటలకు నీరందించాలని దిశానిర్దేశం చేశారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులను 58,700 కోట్లతో అనుసంధానించడంపైన చంద్రబాబు చర్చించారు. ఈ అనుసంధానంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. మరో 6 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 60 లక్షల మందికి తాగునీరు అందుతుందని చెప్పారు. పారిశ్రామిక అవసరాల కోసం 20 టీఎంసీల నీటిని కేటాయించే వీలుందన్నారు. ఇందుకు సంబంధించిన పనులు త్వరలోనే మొదలుపెట్టాలని సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి వరద జలాల్ని బొల్లాపల్లి, నల్లమల సాగర్లకు, నాగార్జున సాగర్ నుంచి 50 టీఎంసీల కృష్ణా వరద జలాల్ని బొల్లాపల్లికి తరలించే యోజన చెయ్యాలని సూచించారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి 5,000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు ఆయిల్ పామ్కు, ఇతర ఉద్యాన పంటలకు అనుకూలమని, ఏజెన్సీ జిల్లాల్లో ప్రకృతి, ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారు. 169 కోట్లతో వంశధార, నాగావళి, చంపావతి నదుల అనుసంధానం చేపట్టాలన్నారు. హిరమండలం రిజర్వాయర్, నారాయణపురం ఆనకట్టను అనుసంధానించడం ద్వారా 5,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చే వీలుంటుందని చంద్రబాబు చెప్పారు. అమరావతి సచివాలయంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల కాన్ఫరెన్స్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు పెంచేలా వచ్చే 4 నెలల్లో తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికలపై చంద్రబాబు చర్చించనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి 2 త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై సమీక్షించనున్నారు. 3-4 త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. సూపర్ 6 పథకాల అమలు, పౌర సేవలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో సంతృప్త స్థాయిపై చర్చ జరగనుంది.
అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ విశాఖలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ నెల 12న తాత్కాలిక క్యాంపస్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. అదే రోజు శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. కాపులపాడ ఐటీ హిల్స్లో 21.31 ఎకరాలను కాగ్నిజెంట్కు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐటీ క్యాంపస్ను 3 దశల్లో ఆ సంస్థ నిర్మించనుంది. మొదటి దశ 2029 నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ 1583 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 8,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా మధురవాడ ఐటీ జోన్లో కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. విశాఖలో కాగ్నిజెంట్ కార్యకలాపాలతో సుమారు 15,000 కోట్ల ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం ఏర్పడుతుందని అంచనా. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ 9 జిల్లాలు కలిపి విశాఖ ఎకనామిక్ జోన్ను గత నెల జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం ప్రకటించారు. ఈ నెల 12న ఆర్థిక రాజధానిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధిని పూర్తిగా నివారించడం సహా అధ్యయనం చేసేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్రత, బాధితులకు అందుతున్న చికిత్సపై అధికారులతో సీఎం చర్చించారు. ఏపీలో ప్రస్తుతం 1,592 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారని అధికారులు సీఎంకు చెప్పారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు ఉన్నట్లు తెలిపారు. వ్యాధి సోకి చనిపోయిన 9 కేసుల్లోనూ స్క్రబ్ టైఫస్ వల్లే చనిపోయారని ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ఇతర ఆరోగ్య సమస్యలు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా 9 మంది చనిపోయినట్లు సీఎంకి తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ స్క్రబ్ టైఫస్ ప్రభావం ఉందని, ఈ వ్యాధికి సంబంధించిన కేసుల్లో ఏపీ 8వ స్థానంలో ఉందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను 0 స్థాయికి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. సమాజంలో అతిపెద్ద జబ్బు అపరిశుభ్రతే అన్న సీఎం దీన్ని మార్చగలిగితే అనేక వ్యాధులను దూరం చేయొచ్చన్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధుల నివారణకు మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ కొనుగోలు విభాగం మాజీ జీఎం సుబ్రహ్మణ్యం, సుగంధ ఆయిల్స్ అండ్ కెమికల్స్ యజమాని అజయ్ కుమార్ సుగంధ్ను సిట్ అధికారులు మంగళవారం ప్రశ్నించారు. వారిద్దరిని 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి తీసుకొచ్చి ప్రశ్నించారు. నెయ్యి కొనుగోలుకు టీటీడీ ఎలాంటి నిబంధనలు విధిస్తుంది, విధి విధానాలేమిటి, టెండర్ షరతులు ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలేంటని సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. భోలేబాబా ప్రతినిధులు మిమ్మల్ని కలిశారా అని ప్రశ్నించగా డైరీ ప్లాంట్ల తనిఖీలకు వెళ్లినప్పుడు మాట్లాడారని సుబ్రహ్మణ్యం సమాధానమిచ్చారని తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన అజయ్ కుమార్ సుగంధ్ను సైతం సిట్ అధికారులు ప్రశ్నించినా అతను విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. నెయ్యి కల్తీకి ఎలాంటి రసాయనాలు వినియోగించారని అడగ్గా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. భోలేబాబా డైరెక్టర్లతో జరిపిన లావాదేవీల గురించి ప్రశ్నించగా తాను సరఫరా చేసిన రసాయనాలకు వారు డబ్బు పంపారు తప్ప కల్తీ వ్యవహారంలో తన ప్రమేయం లేదని అతడు పేర్కొన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఈడీ చదువుతున్న ఒడిశాకు చెందిన యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఆచార్యుడు, అతడికి సహకరించిన మరో ఆచార్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. వర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ తన ఉద్యోగం అడ్డుపెట్టుకుని విద్యార్థినిని ప్రలోభపెట్టారు. తన కార్యాలయ గదిలో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అదే విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ శేఖర్ రెడ్డి కిటికీ నుంచి తీశారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ విద్యార్థినిని శారీరకంగా, మానసికంగా వేధించారు. విద్యార్థిని వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయగా అంతర్గత విచారణ కమిటీని నియమించి డాక్టర్ లక్ష్మణ్ కుమార్ను సస్పెండ్ చేశారు. అనంతరం వర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా ఫిర్యాదుతో తిరుపతి పడమర పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి స్వగ్రామానికెళ్లి వాంగ్మూలాన్ని రికార్డు చేసి నిన్న లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిలను అరెస్టు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 1,000 కోట్లు ఎగవేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీకి బెల్జియం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. భారత్ చేసిన అప్పగింత అభ్యర్థనను సవాల్ చేస్తూ మెహుల్ చోక్సీ దాఖలు చేసిన అప్పీల్ను బెల్జియం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇక చోక్సీ అప్పగింత ప్రక్రియ ప్రారంభమవుతుందని బెల్జియం అధికారులు తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు 13,000 కోట్లకు మోసగించిన కేసులో మెహుల్ చోక్సీ నిందితుడు. ఈ కేసులో అతని మేనల్లుడు నీరవ్ మోదీ మొదటి ముద్దాయి. 2018లో భారత్ నుంచి పరారైన చోక్సీ తొలుత ఆంటిగ్వాలో తలదాచుకున్నాడు. కొన్ని నెలల క్రితం క్యాన్సర్ చికిత్స కోసం బెల్జియంకు మకాం మార్చాడు. అతన్ని అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు
సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన అభ్యర్థన కారణంగా అక్కడ అధికారులు ఈ ఏడాది ప్రారంభంలో అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో పలుమార్లు చోక్సీని ప్రవేశపెట్టారు. భారత అప్పగింత అభ్యర్థనను చోక్సీ సవాల్ చేయగా తాజాగా కోర్టు తిరస్కరించింది. భారత సాంకేతిక రంగాల్లో ఇంటెల్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. మంగళవారం ఇంటెల్, కాగ్నిజెంట్ సంస్థల సీఈఓలతో సమావేశమైన ప్రధాని మోదీ టెక్నాలజీ, కంప్యూటింగ్ సహా వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఇదే అంశాన్ని ఎక్స్ మాధ్యమంలో ప్రధాని పోస్టు చేశారు. భారత సెమీకండక్టర్ ప్రయాణం పట్ల ఇంటెల్ నిబద్ధతను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ కోసం ఆవిష్కరణ ఆధారిత భవిష్యత్తును నిర్మించడానికి ఇంటెల్ దేశ యువతతో కలిసి పనిచేయడం ద్వారా గొప్ప అనుభవాన్ని పొందుతుందని పేర్కొన్నారు. భారత సెమీకండక్టర్ మిషన్కు మద్దతివ్వడానికి కట్టుబడి ఉన్నట్టు ఇంటెల్ సీఈఓ లిప్ బు టాన్ ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు. మరోవైపు కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ వారియర్లు కూడా ప్రధానితో సమావేశమయ్యారు. భవిష్యత్ రంగాల్లో కాగ్నిజెంట్ నిరంతర భాగస్వామ్యాన్ని భారత్ స్వాగతిస్తుందని మోదీ పేర్కొన్నారు.